ద్రౌపది సహోదరుడు దృష్టద్యుమ్నుడు. మహాభారతాన్ని మలుపు తిప్పిన మరొక కీలక పాత్ర దృష్టద్యుమ్నుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో మరొక కీలకమైన పాత్ర అయిన దృష్టద్యుమ్నుడు పాంచాల రాజ్యానికి రాజైన ద్రుపదుడి కుమారుడు, ద్రౌపది సోదరుడు. ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి చంపగల పుత్రుని కోసం మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుంచి ద్రౌపదితో పాటు జన్మనిచ్చిన వాడే దృష్టద్యుమ్నుడు. అతడు పుట్టిన వెంటనే ఆకాశవాణి, ఈ యువరాజు ద్రోణుని నాశనానికే జన్మించాడు. ఇతను పాంచాల రాజు ద్రుపదుని భయాలన్నీ పోగొట్టి వారి కీర్తిని వ్యాపింపజేస్తాడు. రాజు దుఃఖాన్ని కూడా తొలగిస్తాడని పలుకుతుంది. ద్రుపద మహారాజుకు ద్రోణునికి మధ్య ఉన్న వైర్యం శత్రుత్వంగా మారుతుంది. ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుణ్ణి సంహరించాలని దృష్టద్యుమ్నుడికి చెప్తాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ దళాలకు సర్వ సైన్యాధిపతిగా అవుతాడు. పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధంలో 15వ రోజు దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి శిరసు నరికి సంహరిస్తాడు. ద్రుపదుని శపథాన్ని నెరవేర్చి కారణ జన్ముడని అనిపించుకుంటాడు. తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న ఉత్తమ కుమారునిగా మహాభారతంలో దృష్టద్యుమ్నుని పాత్ర నిలుస్తుంది.